అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. దుష్టత్వము, చెడుతనము ఈ రెండు దేవునికి అయిష్టమైన కార్యములు. మనుషులు తమ దుష్టత్వము చేత, చెడుతనము చేత ఈ లోకములో ఆస్తిపాస్తులు కూర్చుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయుచు దేవునికి దూరమవుతున్నారు. దేవునిలో దుష్టత్వము లేదు, ఆయనలో సాత్వికమున్నది, ఆయనలో చెడుతనము లేదు, మంచితనము ఉన్నది. దుష్టత్వము, చెడుతనము మనుషులను దేవునికి ఎలాగూ దూరం చేస్తాయో, అలాగే సాత్వికము, మంచితనము మనుషులను దేవునికి దగ్గర చేస్తాయి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండు మంచి గుణములు కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ మనము ప్రయాసపడుతూ ఉందాము. అటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనములు. మాలో ఎటువంటి దుష్టత్వము, చెడుతనము లేకుండా చేసి మీ మంచి గుణములు కలిగి ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉండినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.